ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెనుజులా భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో నమోదైంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు భవనాలు కూలిపోయాయి. 4 చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలను వెనుజులా ముమ్మరం చేసింది. కొలంబియాలో కూడా భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు ప్రజలు. ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని ఈ భూకంపాలు పదే పదే వణికిస్తున్నాయి. ఏదో ఒక చోట భూమి కంపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వెనుజులా దేశంలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఈరోజు తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప కేంద్రం భూమికి కేవలం 7.8 కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల ఎక్కువ తీవ్రత కనిపించినట్టుగా సమాచారం ఉంది. ఒక్కసారి విజువల్స్లో చూడండి. ఆ ప్రకంపనలకి భూమి ఏ విధంగా కదులుతుందో, అక్కడున్న షాపింగ్ మాల్స్ కావచ్చు, షోరూంలో వస్తువులు ఏ విధంగా పడిపోతున్నాయో ఒక్కసారి మీరు చూడండి. మొత్తం కూడా ఆ ప్రకంపనల దాటికి వస్తువులన్నీ కూడా చెలాచెదురుగా కిందకు పడిపోతున్నాయి. భయంతో పరుగులు పెట్టారు. ఎందుకంటే భూకంప తీవ్రత ఒక్కసారిగా ఆ తీవ్రత ఎక్కువైపోయి ఆ బిల్డింగ్ కూడా కదిలిపోతే అందులోనే సమాధైపోయే పరిస్థితి ఉంటుంది. అదృష్టవశాత్తు అలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు సంభవించలేదు. కానీ ఆ ప్రకంపనల దాటికి ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ షాపులో ఒక్కసారి చూడండి, అందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు. ఏదో జరుగుతోంది, భూమి కంపిస్తోంది అని చాలా టెన్షన్ పడిపోయి ఒక్కసారిగా లోపల ఉన్న వాళ్ళు, కస్టమర్స్ అందరూ కూడా బయటకు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చోట్ల కూడా వెనుజులాలో కంపించాయి. వెనుజులా రాజధాని కారకాస్ పశ్చిమ దాదాపు 6,000 కిలోమీటర్ల దూరాన జులియా రాష్ట్రంలోని మెనే గ్రాండే ప్రాంతం ఈ భూకంపానికి కేంద్రంగా ఉందని ఎన్సిఎస్ తెలిపింది. భూకంపం ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో కారకాస్ నగరంలోని పలు భవనాలు బీటలు వారాయి. కొన్ని ప్రాంతాల్లో భూమిలో పగుళ్లు కూడా ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ 4 చనిపోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. ఇళ్లు కూలిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ తాజా పరిస్థితులు, పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే భూమి కంపించిందో అక్కడ వందలాదిగా ప్రజలున్నారు. కానీ అక్కడ ఒక విషయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా వెంటనే భయంతో పరుగులు పెట్టేశారు. భవనాలు అనేవి కుప్పకూలలేదు. పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, వందల కొద్ది నివసించే భవనాలు ఉన్నాయి. అవి కుప్పకూలకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. లేదంటే గనక ఇంకా తీవ్రమైన పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే, ఆ పెద్ద భవంతులు ఒక్కసారిగా కూలిపోతే 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో కంపెనీలకే పరిమితమయ్యాయి. ఇంకొన్ని చోట్ల ఇక్కడ ఇబ్బంది ఏర్పడింది. 4 చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొంతమంది గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ భూకంపం ప్రభావం వెనుజులాకే పరిమితం కాల. పొరుగున ఉన్న కొలంబియా కావచ్చు, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబా ఇలాంటి 6 ప్రదేశాల్లో కూడా భూమి కంపించింది. కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. సరిహద్దుకు సమీపంలో ఉన్న నివాస కార్యాలయ భవనాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం తక్కువగానే అనిపించిన సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా అక్కడి అధికార యంత్రాంగం చెప్తోంది. వెనుజులాలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతం టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండటమే. వెనుజులా ప్రధానంగా కరీబియన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ 2 ప్లేట్లు నిరంతరం ఒకదానితో ఒకటి రాపిడికి గురవుతుంటాయి. ఈ రాపిడి వల్ల అక్కడ భూమి పూర్తిగా ఇబ్బందికి గురవుతుంది. ఈ రాపిడి వలన అక్కడ భూమి కంపనలకు గురవుతుంది. దీనివల్ల ప్రకంపనలు వచ్చి భూకంపం ఏర్పడే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం వస్తుంది. విజువల్స్లో ఒక్కసారి మీరు చూడొచ్చు. భూకంపం ఆ కేంద్రానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలు, అక్కడ షాపులు ఏ విధంగా షేక్ అవుతున్నాయో, అక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏ విధంగా కదులుతున్నాయో కూడా మనకు కనిపిస్తోంది.
సో డెఫినెట్గా అతిపెద్ద ప్రమాదం నుంచి ఒక స్వల్ప ప్రమాదానికి మారినటువంటి పరిస్థితుంది. 4 చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి. అదే కనుక తీవ్రత ఎక్కువ ఉండి పెద్ద భవంతులు కూలిపోతే కనుక ప్రాణాలు ఎక్కువ సంఖ్యలో పోయే అవకాశం ఉంది. కానీ ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ప్రమాదాలు ఈ తరచుగా రావడానికి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులే కారణంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.